పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో ట్రాఫిక్ కొత్త రూల్స్ అమలు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 10,000 రూపాయల వరకు జరిమానా. గాజాకు మానవతా సాయం నిలిపివేసిన ఇజ్రాయెల్. ప్రభుత్వాన్ని యాచించడం ప్రజలకు అలవాటైపోయింది. మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు. వెయ్యి మందిపై వేటుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్. 5 నెలల్లోనే 2వ రౌండ్ లే ఆఫ్స్. ప్రియురాలిని చంపిన వ్యక్తి పాప పరిహారం కోసం గుండు చేయించుకొని గంగా నదిలో స్నానం. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఏపీ సర్కార్ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను అమల్లోకి తీసుకువస్తోంది. ఇకపై ట్రాఫిక్ ను ఉల్లంఘించే వాహనాలను నడిపే వారిపై భారీ జరిమానా విధిస్తుంది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో కొత్త రూల్స్ శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. విజయవాడలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 3 నెలలుగా విజయవాడలో నో హెల్మెట్ నో ఎంట్రీ రూల్స్ అమలు చేస్తున్నారు. ఆ రూల్స్ తో పాటు మరికొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. కేంద్ర మోటార్ వెహికల్ చట్టంలోని 12 రకాల కొత్త నిబంధనలను అమలవుతుండగా వాహనదారులు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించనున్నట్లు కొత్త సర్క్యులర్ ను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఇదివరకు 1,500 రూపాయలు ఉన్న జరిమానాను ఏకంగా 10,000 రూపాయల వరకు పెంచారు. హెల్మెట్ ధరించకుండా 1,000 రూపాయలు. బైక్ వెనక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించుకుంటే ఒక వ్యక్తి ఫైన్ వేయనున్నారు. ఇన్సూరెన్స్ లేకుంటే 2,000 నుంచి 4,000 రూపాయల వరకు జరిమానా. డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఏకంగా 5,000 రూపాయల జరిమానా. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే 1,500 రూపాయలు. ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించుకుంటే 150 నుంచి 300 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. కారు డ్రైవర్లతో పాటు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించుకుంటే ఒక్కొక్కరికి 1,000, రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే 2,000 నుంచి 5,000 వరకు జరిమానా వేస్తామన్నారు. అతివేగంతో వాహనం నడిపినా, బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేసినా 1,000 రూపాయలు జరిమానా ఉంటుందన్నారు. బైక్ రేసింగ్ కు పాల్పడితే 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని విజయవాడ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. గాజా స్ట్రిప్లోకి అన్ని రకాల సరుకులు సరఫరాల రవాణాను ఇజ్రాయెల్ ఆదివారం నిలిపివేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు చేసిన కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని హమాస్ ఉగ్రవాద సంస్థను డిమాండ్ చేసింది. దీనికి అంగీకరించకపోతే మరిన్ని పర్యవసానాలు ఎదుర్కొనాలని హెచ్చరించింది. దీనిపై హమాస్ స్పందిస్తూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. సామాగ్రిని గాజా స్ట్రిప్లోకి ప్రవేశించనీయకుండా అడ్డుకోవడం నాసిరకం దోపిడీ అని, యుద్ధ నేరమని ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాత్కాలికంగా పొడిగించినట్లు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది. దానిని నెతన్యాహు ఆఫీస్ ప్రకటన తర్వాత ప్రధాని నెతన్యాహు ఆఫీసు ప్రకటన ప్రకారం హమాస్ ఉగ్రవాద సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో తొలి దశను తాత్కాలికంగా పొడిగించింది. రంజాన్ యూదుల పాస్ఓవర్ సందర్భంగా అనుసంధాన చర్యగా కాల్పుల విరమణను తాత్కాలికంగా పొడిగించింది. ఇదిలా ఉండగా ఈ ఒప్పందంలో తొలి దశను పొడిగించడాన్ని హమాస్ అనేకసార్లు తిరస్కరించింది.
ప్రభుత్వాన్ని యాచించడం ప్రజలకు అలవాటైపోయిందని బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాచించడం మాని దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు. రాజ్గఢ్ జిల్లాలోని సుతాలియాలో శనివారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఎన్నో ఉచిత పథకాలు ఇవ్వడం గురించి ప్రస్తావించారు. ప్రజలకు సమాజం నుంచి తీసుకోవడం అలవాటైపోయిందని, ప్రస్తుతం వారు ప్రభుత్వాన్ని యాచించే స్థితిలో కూడా దిగజారని అన్నారు. దీంతో రాజకీయ నేత కనబడితే చాలు డిమాండ్ల లెటర్ చేతిలో పెట్టడం రివాజుగా మారిందన్నారు. ఇది మంచి అలవాటు ఎంతమాత్రం కాదన్నారు. ఎప్పుడు తీసుకునే దానికి బదులుగా ఇచ్చే అలవాటును కూడా పెంచుకోవాలని పేర్కొన్నారు. బిచ్చగాళ్ల సైన్యాన్ని సమకూర్చడం వలన సమాజం ఎంతమాత్రం బలపడదని, పైగా చేటు చేస్తుందని అన్నారు. ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 1000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తుంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూంబర్గ్ నివేదించింది. సంస్థ ఖర్చులను తగ్గించి నిర్వాహక సామర్థ్యం పెంచేందుకు ఓలా ప్రయత్నిస్తున్నట్లు మీడియా కథనాలు నివేదిస్తున్నాయి. ప్రొక్యూర్మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాల్లో ఈ కోత ఉండనున్నట్లు సమాచారం. తొలగింపు వార్తల తర్వాత ఓలా ఎలక్ట్రిక్ షేర్లు కూడా 5% పడిపోయినట్లు తెలుస్తుంది. దాదాపు 5 నెలల్లోనే ఓలా ఎలక్ట్రిక్లో ఇది రెండో రౌండ్ తొలగింపు. గతేడాది నవంబర్లో ఓలా ఎలక్ట్రిక్ దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా 1000 మందిపై వేటు వేసినందుకు సంస్థ సిద్ధమైంది. కాగా ఇటీవలే కొన్ని రోజులుగా ఓలా ఎలక్ట్రిక్ పలు వివాదాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. సంస్థ కార్యకలాపాలు, సేవలపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అనుసరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఓలా ఎలక్ట్రిక్కు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. అంతేకాదు, సామాజిక మాధ్యమం ఎక్స్లో కమెడియన్ కునాల్ కమ్రా, భవిష్ అగర్వాల్ మధ్య వివాదం కూడా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ లే ఆఫ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేశాడు. మృతదేహాన్ని సూట్ కేసులో ఉంచి ఒక చోట పడేశాడు. ఆ తర్వాత పాప పరిహారం కోసం గుండు చేయించుకున్నాడు. గంగా నదిలో స్నానం చేశాడు. మహిళ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 28న జౌన్పూర్ జేసీ క్రాస్ రోడ్స్ వాజిద్పూర్ కూడలిలో హాస్పిటల్ ముందున్న చెత్తకుప్ప సమీపంలోని పొదల వద్ద ఎర్రటి సూట్ కేసు పడి ఉంది. వారణాసి జిల్లాలోని మురాడియో గ్రామానికి చెందిన 25 ఏళ్ల అనన్య సహానిగా మృతురాలిని గుర్తించారు. మృతదేహం లభించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. మహిళ హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు. నిందితుడైన ఆమె ప్రియుడు విశాల్ను రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. మరోవైపు వారణాసికి చెందిన విశాల్, అనన్య 2019 నుంచి ప్రేమించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి చేసినట్లు చెప్పారు. అయితే వివాహం తర్వాత కూడా ఆ జంట కలుసుకున్నారని, ఇది తెలిసి 3 ఏళ్ల కిందట భర్త ఆమెను వదిలేశాడని అన్నారు. కాగా జౌన్పూర్లో జాబ్ చేస్తున్న అనన్య ఒక ఇంట్లో ఒంటరిగా నివసిస్తుందని పోలీసులు తెలిపారు. విశాల్ ఆమెను తరచుగా కలిసేవాడని చెప్పారు. ఫిబ్రవరి 24న విశాల్ వారణాసి నుంచి వచ్చి అనన్యను కలిశాడని, ఆ రాత్రి అక్కడ ఉన్నట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. మరునాడు ఉదయం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కోపంతో అనన్య తలపై ఇనుప రాడ్డుతో విశాల్ కొట్టడంతో ఆమె మరణించిందని చెప్పారు. మరోవైపు అనన్య మృతదేహాన్ని పడేసిన విశాల్
భయంతో పారిపోయాడని పోలీస్ అధికారి తెలిపారు. ప్రియురాలిని హత్య చేసిన అతడు పాప పరిహారం కోసం గుండు గీయించుకున్నాడని, గంగానదిలో స్నానం చేశాడని చెప్పారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అతడిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 24 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఆ అధికారి అభినందించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.